సమసమితిలు అంటే ఏంటిదో ఒక ఉదాహరణతో చూద్దాం. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఒక సమితి ఉంది. క్రికెట్ ఆటగాళ్ళు ఉన్నారు ఇందులో. సచిన్, ద్రావిడ్, కోహ్లీ అని ముగ్గురు ఆటగాళ్ళు ఉన్న సమితి ఏ అనే సమితి. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ద్రావిడ్, సచిన్, ధోని అని బి అనే సమితి ఉంది. నెక్స్ట్ సి అనే సమితిలో ముగ్గురు ఆటగాళ్ళు కోహ్లీ, ద్రావిడ్, సచిన్ అని ముగ్గురు ఆటగాళ్ళు ఉన్నారు. ఇందులో ఏ అనే సమితిలో సచిన్, ద్రావిడ్, కోహ్లీ ఉన్నారు. బి అనే సమితిలో ద్రావిడ్, సచిన్, ధోని అని ముగ్గురు ఆటగాళ్ళు ఉన్నారు. సి అనే సమితిలో కోహ్లీ, ద్రావిడ్, సచిన్ ఈ మూడు సమితులను గమనిస్తే నీకు ఏ సమితిలోని మూలకాలు సి సమితిలోని మూలకాలు రెండు సమానం సేమ్ ఉన్నాయి. ఏమేమిటి? సచిన్, ద్రావిడ్, కోహ్లీ, సచిన్, ద్రావిడ్, కోహ్లీ. కానీ బి అనే సమితిలో ధోని అని వేరే మూలకం ఉంది. కాబట్టి ఏ సిలు రెండు సమసమితులు. అంటే ఏలో ఉన్న మూలకాలన్నీ కూడా సిలో ఉండాలి, సిలో ఉన్న మూలకాలన్నీ కూడా ఏలో ఉండాలి. అంటే ఏ ఈజ్ సబ్సెట్ టు సి కావాలి మరియు సి ఈజ్ సబ్సెట్ టు ఏ కావాలి. అంటే ఏలో ఉండే మూలకాలన్నీ సిలో ఉండాలి, సిలో ఉండే మూలకాలన్నీ కూడా ఏలో ఉండాలి. అప్పుడు ఏ ఈక్వల్స్ టు సి అవుతుంది. అంటే సమసమితిలో అంటే ఏంటి అంటే ఒక సమితిలోని మూలకాలన్నీ వేరొక సమితిలో ఉంటే ఆ వేరొక సమితిలో ఉన్న మూలకాలన్నీ కూడా మొదటి సమితిలో గనక ఉంటే ఆ రెండు సమితులను సమసమితులు అంటారు. ఇక్కడ మనము బై ఇంప్లాయిస్ అనే సింబల్ని ఇఫ్ అండ్ ఓన్లీ అని కూడా అంటారు. అయినప్పుడే, అలా అయినప్పుడే అంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సి అయినప్పుడు, అంటే సి ఈజ్ సబ్సెట్ టు ఏ ఈజ్ సబ్సెట్ టు సి అయినప్పుడు ఇఫ్ అండ్ ఓన్లీ అయిన అని కూడా అంటారు. అప్పుడు దాన్ని ఏమని రాస్తాం? ఏ ఈక్వల్స్ టు సి అని అంటాం. అభ్యాసం 2.3లోని ఒకటో లెక్కను చూద్దాం. ఇక్కడ మూడు సమితులు ఇచ్చిర్రు ఏబిసి. ఇందులో ఏవి సమసమితులు అని అడిగిండు ప్రశ్న. సో ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చిందో చూద్దాం. సమితి నిర్మాణ రూపంలో ఉంది. ఇక్కడ ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ అనేది ఫాలో అనే పదంలోని ఒక అక్షరం. అంటే ఫస్ట్ మనం ఏ అనే సమితిని రాసుకుందాం. ఫాలో అనే పదంలోని అక్షరం. ఫాలోలో ఏమేమి అక్షరాలు ఉన్నాయి? ఎఫ్, ఓ, ఎల్, ఎల్, ఓ, డబ్ల్యూ. అంటే ఎఫ్ కామా ఓ కామా ఎల్. ఎల్ 2 సార్లు వచ్చింది, తీసుకోవద్దు. ఓ కూడా 2 సార్లు వచ్చింది, తీసుకోవద్దు. నెక్స్ట్ డబ్ల్యూ అంటే ఒక్కసారి తీసుకోవాలి, ఓ ఎల్ అని. ఇది ఏ అనే సమితి. నెక్స్ట్ బి అనే సమితిని చూద్దాం. ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ అనేది ఫ్లో అనే పదంలోని ఒక అక్షరం. అంటే ఇప్పుడు ఫ్లో అనే పదంలో ఏమేమి అక్షరాలు ఉన్నాయో వీటిని రాద్దాం. ఎఫ్ కామా ఎల్ కామా ఓ కామా డబ్ల్యూ. నెక్స్ట్ సి అనే సమితిని రాసుకుందాం. నిర్మాణ రూపంలో ఉన్నది, దాని జాబితా రూపం రోస్టర్ రూపంలో రాస్తున్నాం. ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ అనేది ఉల్ఫ్ WOLF అనే పదంలోని ఒక అక్షరం. సో దాంట్లోని అక్షరాలు రాద్దాం. WOLF. ఇప్పుడు సమసమితులు ఏవి అని అడిగిండు. సమసమితులు కావాలంటే మనకి ఒక నియమం ఉంది. ఏ ఈజ్ సబ్సెట్ టు బి కావాలి, అదేవిధంగా బి ఈజ్ సబ్సెట్ టు ఏ కావాలి. సో ఫస్ట్ చెక్ చేద్దాం. ఏ అనే సమితి బికి ఉపసమితి అవుతుందా కాదా. ఏలో ఉన్న మూలకాలు ఏంటి? ఎఫ్, ఓ, ఎల్, డబ్ల్యూ. అవి బిలో ఉన్నాయా? ఎఫ్, ఎల్, ఓ, డబ్ల్యూ ఉన్నాయి. సో ఏ ఈజ్ సబ్సెట్ టు బి అగును. తర్వాత నెక్స్ట్ బి సబ్సెట్ టు ఏ అవుతుందా కాదా చూడాలి. బిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉండాలి. బిలో ఏమేమి ఉన్నాయి? FLOW. ఇందులో కూడా FLOW ఉన్నాయి. సో బి సబ్సెట్ టు ఏ కూడా ఆగును. ఈ రెండిటి నుంచి ఏ ఈక్వల్స్ టు బి అవుతుంది. నెక్స్ట్ బి ఈక్వల్స్ టు సి అవుతుందా లేదా చెక్ చేద్దాం. బిలో ఉన్న మూలకాలన్నీ సిలో ఉండాలి. బిలో ఏం మూలకాలు ఉన్నాయి? FLOW. దీంట్లో కూడా FLOW. సో బి ఈజ్ సబ్సెట్ టు సి అగును. నెక్స్ట్ సి సబ్సెట్ టు బి అవుతుందా లేదా చెక్ చేద్దాం. సిలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉండాలి. సిలో ఏమేమి మూలకాలు ఉన్నాయి? WOLF.
WOLF. సో సి సబ్సెట్ టు బి కూడా అవును. ఈ రెండింటి నుంచి మనకి ఏమని తెలుస్తుంది? దేర్ ఫోర్ బి ఈక్వల్స్ టు సి అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఒకటోది అనుకోండి, ఇది రెండోది అనుకోండి. ఏ ఈక్వల్స్ టు బి అయింది, బి ఈక్వల్స్ టు సి అయింది, అంటే ఏ ఈక్వల్స్ టు సి కూడా అవుతుంది. దేర్ ఫోర్ 1,2ల నుండి ఏబిసిలు సమసమితులు అవుతాయి. 3 కూడా సమసమితులు అవుతాయి. 2.3లోని 4వ లెక్కను చూద్దాం. ఇక్కడ క్రింది వాక్యాలు తగు కారణాలు తెలపండి. అంటే ఇక్కడ మనకు ఒక వాక్యం ఇచ్చిండు, దానికి రీజన్ చెప్పమంటుండు. ఇక్కడ ఏమి ఇచ్చిండు అంటే సమితి 1 2 3 4 సో ఆన్ 10 వరకు ఉన్నాయి. నాట్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ మరియు 1 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 10. అయితే ఎక్స్ అనేది 1 10ల మధ్య ఉంది. ఇవి రెండు సమానం కావు అని ఇచ్చిర్రు. ఈ వాక్యం ఎందుకు సమానం కావు అనేది మనం ఇప్పుడు రీజన్ చెప్పాలి. సో ఇది సమితి నిర్మాణ రూపంలో ఉంది కదా, దీనికి మనం సమితిని రాద్దాం. ఎక్స్ అనేది ఏమని ఇచ్చిండు? 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 10. అంటే ఎక్స్ అనేది 1 కంటే పెద్దది, 10 కంటే చిన్నది, మరియు ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. 1 కంటే పెద్దదైన సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? 2, 3, 4, 5, 6, 7, 8, 9. 10 కంటే చిన్నది అన్నాడు కాబట్టి 10ని తీసుకోవద్దు. నెక్స్ట్ ఇక్కడున్న సమితి ఏంటిది? 1 2 3 4 సో ఆన్ 10. ఇవి రెండు నాట్ ఈక్వల్స్ టు. ఎప్పుడు ఈక్వల్స్ టు అవుతుంది అంటే ఇక్కడ LHSలో ఉన్న సమితి RHSలో ఉన్న సమితికి ఉపసమితి కావాలి, మరియు RHSలో ఉన్న సమితి కూడా LHSలో ఉన్న సమితికి ఉపసమితి కావాలి. దీని పేరు మనం ఏ తీసుకుందాం ఈజీగా ఉండడానికి. దీని పేరు బి తీసుకుందాం. ఏ అనే సమితి బి అనే సమితికి ఉపసమితి కావాలి, బి అనే సమితి ఏ అనే సమితికి ఉపసమితి కావాలి. ఇప్పుడు చూడండి, బిలో ఉన్న మూలకాలు 2 3 4 5 6 7 8 9. ఇవన్నీ కూడా ఏలో ఉన్నాయి, అంటే బి సబ్సెట్ టు ఏ అగును. కానీ ఏ ఈ సబ్సెట్ టు బి కాదు. ఎందుకు కాదు? 1 10 అనేవి ఎక్స్ట్రాగా ఉన్నాయి, అవి ఇందులో లేవు. కాబట్టి ఏ అనే సమితి బికి ఉపసమితి కాదు, బి అనే సమితి ఏకి ఉపసమితి ఉంది. రెండు అయినప్పుడు మాత్రమే మనకు ఇవి రెండు సమితులు సమసమితులు అవుతాయి. దేర్ ఫోర్ ఏ అనేది నాట్ ఈక్వల్స్ టు బి అగును. ఎందుకు కాదు అంటే బి సబ్సెట్ టు ఏ అయినది, కానీ ఏ ఈజ్ నాట్ సబ్సెట్ టు బి. దేర్ ఫోర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి. 3లోని 5వ బిట్లోని 2వ లెక్కను చూద్దాం. ఇక్కడ సమితి ఇచ్చిండు, ఉపసమితుల జాబితాను రాయమన్నాడు. అంటే ఎన్ని ఉపసమితులు వస్తాయో అన్ని ఉపసమితులను మనం రాయాలి. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కామా వై కామా జెడ్. సో మనం ఉపసమితులు అంటే తెలుసు కదా మనకి, ఎక్స్ అనే సమితి దీనికి ఉపసమితి అవుతుంది, వై కూడా ఉపసమితి అవుతుంది, నెక్స్ట్ జెడ్, తర్వాత XY, XZ, YZ, మరియు ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది. కాబట్టి XYZ కూడా ఒక సమితి ఉపసమితి అవుతుంది. నెక్స్ట్ పై అనేది, పై అంటే ఏంటిది? శూన్య సమితి. ఈ శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. సో సి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ యొక్క ఉపసమితుల సంఖ్య 1 2 3 4 5 6 7 8. సో మొత్తం ఉపసమితులు ఇవి. ఇక్కడ ఉపసమితులు అని రాయండి. 2.3లోని 5th బిట్లోని 3rd లెక్కను చూడండి. దీనికి కూడా ఉపసమితులను రాయాలి మనం. డి ఈజ్ ఈక్వల్స్ టు ABCD. ఇందులో 4 మూలకాలు ఉన్నాయి. సో మనం ఉపసమితులను ఫస్ట్ ఒక్కొక్క మూలకం తీసుకుందాం. A 1, రెండోది B, మూడోది C, నాలుగోది D. ఒక్కొక్క మూలకం అయిపోయినాయి కదా. ఇప్పుడు 2 మూలకాలు తీసుకుందాం. 5వది A, B, 6వది A, C, 7వది A, D, నెక్స్ట్ 8వది B, C, 9వది B, D, నెక్స్ట్ 10వది C, D. C, A రాద్దామంటే ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. C, B అంటే ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ C, D. ఇప్పుడు 2 అయిపోయినాయి. 3 పదాలు తీసుకుందాం, అంటే 3 మూలకాలు. A, B, C 1, నెక్స్ట్
12ది ఏ కామా బి కామా డి, నెక్స్ట్ 13ది బి కామా సి కామా డి, నెక్స్ట్ 14ది సి కామా డి కామా ఏ, నెక్స్ట్ 15ది అదే సమితి అవుతుంది ఏబిసిడి. 3 మూలకాలు అయిపోయినాయి, 4 మూలకాలు అంటే అదే సమితి అవుతుంది ఏబిసిడి. నెక్స్ట్ 16ది ప్రతి సమితికి శూన్య సమితి ఉపసమితి అవుతుంది. సో పై అనేది మొత్తం ఎన్ని వచ్చినాయి? 16 వచ్చినాయి. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనిస్తే, మనకి ఈ సూత్రం పుస్తకంలో లేదు కానీ చెప్పుకుందాం. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్స్ టు XYZ 3 మూలకాలు ఉన్నప్పుడు 8 ఉపసమితులు వచ్చినాయి. 4 మూలకాలు ఉన్నప్పుడు 16 ఉపసమితులు వచ్చినాయి. సో మనము దీనికి ఉపసమితుల సంఖ్యకు సూత్రం చెప్పుకోవచ్చు. ఏంటి అవి అంటే, ఉపసమితుల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు 2 to the power of n అవుతుంది. n అంటే మూలకాల సంఖ్య. ఇప్పుడు 4 మూలకాలు ఉన్నాయి కాబట్టి 2 to the power of 4. 2 to the power of 4 అంటే 2 4 సార్లు గుణించాలి. 2 × 2 × 2 × 2 16 వస్తుంది. అదే 3 మూలకాలు అంటే XYZ ఉన్నప్పుడు మనకి 8 వచ్చినాయి. అంటే దానికి ఉపసమితుల సంఖ్యకి సూత్రం ఏంటిది? 2 to the power of n అంటే 2³ ఎందుకంటే 3 మూలకాలు కాబట్టి. అంటే 2 × 2 × 2 ఎంత వచ్చింది? 8. సో ఈ విధంగా మనము ఉపసమితుల సంఖ్యని సూత్రం ఉపయోగించి డైరెక్ట్ కనుక్కోవచ్చు. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ కౌంట్ వచ్చేటట్టు మనం ఉపసమితులను రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. పరిమిత మరియు అపరిమిత సమితులు అంటే ఏంటిదో ఒక ఉదాహరణతో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి 5 సహజ సంఖ్యల సమితి అన్నామనుకోండి. మొదటి 5 సహజ సంఖ్యల సమితి అంటే మనం ఏమని రాస్తాం? 1 2 3 4 5. అదేవిధంగా సహజ సంఖ్యల సమితి అన్నామనుకోండి. సహజ సంఖ్యల సమితి అంటే ఏం రాయాలి? 1 2 3 4 5 6 7 ఈ విధంగా వస్తూనే ఉంటాయి మూలకాలు. సో ఇందులో ఇది పరిమిత సమితి, ఇది అపరిమిత సమితి. అంటే మూలకాల సంఖ్య నిర్దిష్టంగా అంటే ఎన్ని మూలకాలు ఉన్నాయో ఖచ్చితంగా చెప్పగలిగితే అది పరిమిత సమితి. అంటే ఇది పరిమిత సమితి. ఇది అపరిమిత సమితి. ఇందులో మూలకాల సంఖ్యను మనము చెప్పడానికి వీలు లేదు. సో మూలకాల సంఖ్య ఎంత అనేది ఖచ్చితంగా చెప్పగలిగితే ఆ సమితిని పరిమిత సమితి అంటారు. మూలకాల సంఖ్యను నిర్దిష్టంగా ఖచ్చితంగా చెప్పలేకపోతే ఆ సమితిని అపరిమిత సమితి అని అంటారు. కార్డినల్ సంఖ్య అంటే ఒక సమితిలోని మూలకాల సంఖ్య. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 అనే సమితిని తీసుకున్నాం. ఈ సమితిలో మూలకాల సంఖ్య ఎన్ని? 1 2 3 4 5. సో ఇది కార్డినల్ సంఖ్య అవుతుంది 5 అనేది. సో కార్డినల్ సంఖ్యని మనము దేంతో సూచిస్తామంటే నంబర్ ఆఫ్ అని చూపిస్తాం. ఏ సమితి ఉంటే ఆ సమితి. నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో సమితిలోని మూలకాల సంఖ్యను కార్డినల్ సంఖ్య అని అంటారు. ఇప్పుడు బి అనే సమితి యొక్క కార్డినల్ సంఖ్య చూద్దాము. బి ఈజ్ ఈక్వల్స్ టు XYZ ఉంది. సో నంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు కార్డినల్ సంఖ్యని మనం నంబర్ ఆఫ్ బితో చూపిస్తాం. 1 2 3. సో నంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇందులో 3 మూలకాలు ఉన్నాయి కాబట్టి కార్డినల్ సంఖ్య 3. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 మరియు బి ఈజ్ ఈక్వల్స్ టు 2 4 6 8 అని 2 సమితులు ఇచ్చారు. అయితే నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అని కనుక్కోమన్నారు. అంటే నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బిలో ఉండే మూలకాల సంఖ్య మనం కనుక్కుంటుంది కార్డినల్ సంఖ్య. సో ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ ఏ తీసుకుందాం. నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 1 2 3 4 5 5 ఉంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 1 2 3 4. అయితే నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటిది అంటే, ఏ యూనియన్ బి అంటే ఏంటిది? ఏలో బిలో రెండింటిలో ఉండే మూలకాల మొత్తం సంఖ్య. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే ఇక్కడ మనకి ఎంత రావాలి? 9 రావాలి. కానీ ఫస్ట్ మనం ఏ యూనియన్ బి కనుక్కొని చూద్దాం. ఎన్ని మూలకాలు రావాలి? 9 మూలకాలు రావాలి. ఏ యూనియన్ బి అంటే ఏంటిది? ఏ మరియు బి సమితిల సమ్మేళనం. యూనియన్ 2 4 6 8.
ఇప్పుడు ఏలో ఉన్న మూలకాలన్నింటినీ తీసుకుంటున్నాం. 1 2 3 4 5. నెక్స్ట్ బిలో ఉండే మూలకాలు 2 4 6 8. ఇక్కడ గమనించండి, సమితి నిర్వచనం ప్రకారం మనకి ఏ మూలకం కూడా 2 సార్లు రాకూడదు. సో ఇక్కడ 2 2 వచ్చింది కాబట్టి ఒక్కసారి తీసుకోవాలి. 3 4 కూడా 2 సార్లు వచ్చింది కాబట్టి ఒక్కసారి తీసుకుందాం. ఈ 2 4లను మళ్ళీ తీసుకోవద్దు. సో 6 8. అంటే ఏ యూనియన్ బిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7. సో నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి మనకు చేస్తే ఎంత వచ్చింది? 7 వచ్చింది. కానీ మనకి ఎంత రావాలనుకున్నాం? 9. ఎందుకు అంటే ఇక్కడ 2 4లు 2 సార్లు వచ్చినాయి కాబట్టి మనం ఒకేసారి తీసుకున్నాం. అంటే నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే నంబర్ ఆఫ్ ఏని నంబర్ ఆఫ్ బిని కలిపేస్తే సరిపోదు. ఇందులో నుంచి మళ్ళీ 2 మూలకాలు తీసేసినాం. ఏంటి అవి? 2 4. కాబట్టి ఈ 2 4 అనే మూలకాలు ఏలో ఉన్నాయి మరియు బిలో ఉన్నాయి. అంటే దాని అర్థం ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకు? 2. ఎందుకంటే 2 4లు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2, 4. ఈ 2 మూలకాలను మళ్ళీ తీసేసినాం కాబట్టి నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి నుంచి తీసేస్తే నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి వస్తుంది. సో నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు సూత్రం ఏంటిదంటే నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే 2 సార్లు వచ్చిన మూలకాలను తీసేస్తే వస్తుంది. నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఏ ఎంత? 5 ప్లస్ నంబర్ ఆఫ్ బి ఎంత? 4 మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? 2. 5 + 4 9. 9కి 2 పోతే 7. సో నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 7. అభ్యాసం 2.4లోని 1వ లెక్కను చూద్దాం. క్రింది సమితులలో శూన్య సమితులు ఏవి కావో తెలపండి. ఇక్కడ 2వ లెక్కను చూద్దాం. ఈ సమితి శూన్య సమితి అవుతుందా కాదా అనేది చూడాలి. 2 చే భాగించబడే బేసి సహజ సంఖ్యల సమితి. అంటే ఇప్పుడు మనం బేసి సహజ సంఖ్యల సమితి తీసుకోవాలా, అవి 2 చేత భాగించబడాలి. అంటే అట్లాంటి సంఖ్యలు ఏవైనా ఉంటాయా అంటే ఉండవు. ఎందుకంటే 2 చే భాగించబడే సంఖ్యల్ని ఏమంటాం మనం? సరి సంఖ్యలు అంటాం. కానీ 2 చే భాగించబడే బేసి సహజ సంఖ్యలు అన్నాడు కాబట్టి అందులో మూలకాలు ఉంటాయా అంటే ఉండవు. ఇది శూన్య సమితి అవుతుంది. ఎందుకంటే 2 చే భాగించబడే బేసి సంఖ్యలు ఉండవు. శూన్య సమితి అవుతుంది. నెక్స్ట్ 3వది చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక సహజ సంఖ్య. ఎక్స్ అనేది ఒక సహజ సంఖ్య. ఇది సమితి నిర్మాణ రూపంలో ఉంది. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 మరియు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 7. ఇప్పుడు మనం మూలకాలను రాసే ప్రయత్నం చేద్దాం. ఎక్స్ అనేది 5 కంటే చిన్నగా ఉండాలి. అంటే మనం తీసుకునేది 6 తీసుకోవచ్చు. ఎక్స్ అనేది 5 కంటే చిన్నది అంటే ఎక్స్ అనేది 5 కంటే చిన్నది అంటే ఏం మూలకాలు తీసుకోవాలి? 4 3 2 1 ఈ విధంగా తీసుకోవాలి. ఎందుకంటే సహజ సంఖ్య కాబట్టి 0 తీసుకోవద్దు. మరి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 7 కూడా అన్నాడు. అంటే ఈ 4 3 2 1 ఎక్స్ కంటే పెద్దవి అవుతాయా? 7 కంటే పెద్దగా అవుతాయా? కావు. అంటే ఈ మూలకాలు కూడా రావు. అంటే ఇందులో మూలకాలు ఉంటాయా? ఉండవు. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 మరియు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 7 రాసే మూలకాలు సాధ్యం కావు. కాబట్టి ఇది కూడా శూన్య సమితి అవుతుంది. నెక్స్ట్ 5వ లెక్కను చూడండి. సరి ప్రధాన సంఖ్యల సమితి. సరి ప్రధాన సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? మనకు 2 3 5 7 ఈ విధంగా వస్తుంటాయి. ఇందులో సరి ప్రధాన సంఖ్య అంటే ఏంటిది? 2. అంటే మిగిలిన అన్ని ప్రధాన సంఖ్యలు కూడా బేస్ సంఖ్యలు కాబట్టి వీటిని తీసుకోకూడదు. ఒకటే ఒక మూలకం వస్తుంది 2. కాబట్టి ఇది శూన్య సమితి అవుతుందా? ఒక మూలకం వచ్చింది కాబట్టి ఇది శూన్య సమితి కాదు. 2.4లోని 2వ లెక్కను చూద్దాం. ఇందులో కొన్ని సమితులు ఇచ్చిండు. అవి ఏవి పరిమిత సమితులు, ఏవి అపరిమిత సమితులో మనం చెప్పాలి. 1వ లెక్కను చూడండి. ఒక సంవత్సరంలోని నెలల సమితి. అంటే సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. అవి ఏమేమిటి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్,
జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇందులో మూలకాల సంఖ్యను చెప్పగలిగితే అది పరిమిత సమితి. ఎన్ని మూలకాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మూలకాల సంఖ్య 12 వచ్చింది కాబట్టి ఇది పరిమిత సమితి. నెక్స్ట్ 6వ లెక్కను చూడండి. 5 యొక్క గుణిజాల సమితి. 5 యొక్క గుణిజాలు అంటే ఏంటి? 5ని 5 చే ఏదైనా ఒక సంఖ్యను గుణించగా వచ్చేదాన్ని గుణిజం అంటారు. సో 5, 5 ఒక్కం 5, 5 రెంట్ల 10, 2 చే గుణించగా 10 వస్తుంది. 10 కూడా 5 యొక్క గుణిజం అవుతుంది. 15, 20, 5 ముళ్ళ 15, 5 నాళ్ళ 20. ఈ విధంగా ఎన్ని గుణిజాలు రాయొచ్చు? మనం ఎన్నైనా గుణిజాలు రాయొచ్చు. దీనికి అంతం ఉంటుందా? 25 కాగానే 30 రాయొచ్చు, 30 కాగానే 35 రాయొచ్చు. సో ఈ విధంగా ఎన్నైనా గుణిజాలను రాయొచ్చు. అంటే ఇందులో మూలకాల సంఖ్యను మనం నిర్దిష్టంగా చెప్పలేము. కావున ఇది అపరిమిత సమితి. ఎందుకంటే మూలకాల సంఖ్య ఖచ్చితంగా మనం చెప్పలేము. నెక్స్ట్ 5వ లెక్కను చూడండి. ఎక్స్ అక్షానికి సమాంతరంగా గీయగల రేఖల సమితి. ఎక్స్ అక్షం అంటే ఏంటిది? మన గ్రాఫ్ పేపర్లో ఇట్లా నిలువుగా ఉండే అక్షాన్ని వై అక్షం అంటాం, అడ్డంగా ఉండే గీతను ఎక్స్ అక్షం అంటాం. దీనికి సమాంతరంగా ఉండే రేఖలు చూడండి. దీనికి సమాంతరంగా అంటే ఈ విధంగా ఉండే రేఖలు ఎన్ని గీయగలుగుతాం మనము? ఎల్, ఎం, ఎన్. ఈ విధంగా ఎక్స్ అక్షానికి ఎన్నైనా రేఖల్ని సమాంతరంగా గీయచ్చు. కాబట్టి ఈ రేఖల సంఖ్య ఎన్ని అంటే ఎల్, ఎమ్, ఎన్, వీటి పేర్లు కూడా పెట్టుకుంటూ పోతే ఏ, బి, సి, ఈ విధంగా ఎన్నైనా రేఖల్ని మనం గీయవచ్చు. అంటే ఎక్స్ అక్షానికి సమాంతరంగా గీయగలిగే రేఖల సంఖ్య ఎంత అంటే నిర్దిష్టంగా చెప్పలేం. కాబట్టి ఇది కూడా అపరిమిత సమితి.